రజవి సంబంధించినటువంటి వారి వంశాధారకులు వాళ్ళ వారిసులైనటువంటి యొక్క రజాకార్ల వారిసైనటువంటి మజ్లిస్ పార్టీకు భయపడి పెట్టే విషయాలు స్పష్టంగా అవుతుంది మిత్రులారా. ఇంతమంది బుర్రనరసి అన్నారు ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్పేసి రజాకర్ మన రజవికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాదు, వాళ్ళిద్దరు కూడా కాసిం రజవీకు రజాకర్లకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కవల పిల్లలని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళిద్దరు ట్విన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ విధంగా అయితే ఆ రోజు రజాకర్లు మన ఒక ఊర్లపై దాడి చేసి మన ఊర్లలో ఉన్నటువంటి మహిళలపై అత్యాచారాలు చేసి నగ్నంగా వాళ్ళతో బతుకమ్మలు ఆడించి వారిపై అత్యాచారం చేసి చంపి బాయిలో పడేసి వారిని ఉరిదీసి చెట్లకు ఇటువంటి అత్యాచారాలు చేసినటువంటి చరిత్ర మన తెలంగాణ చరిత్రనే మనం ఏ విధంగా మర్చిపోతామో ఈ యొక్క రాబోయే తరం కూడా దీన్ని మర్చిపోరాదనే విషయాన్ని గుర్తు చేసిన మిత్రులారా. చాలా ఆశ్చర్యం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటుంది మేము తెలంగాణ ఇచ్చినామని. మీరు తెలంగాణ ఇచ్చిన వాళ్ళైతే మరి హైదరాబాద్ లో మీరు జెండా ఎందుకు ఎగరలేకపోతున్నారో అధికారికంగా చెప్తా ఉన్నాను. దీన్ని తెలంగాణ విమోచన దినంగా మీరు ఎందుకు అంగీకరించలేకపోతా ఉన్నారో అడుగుతున్నాం. ఎందుకంటే మీకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఎక్కువ. చరిత్రలో జరిగినటువంటి సంఘటనల కన్నా మీకు తెలంగాణ గౌరవం కన్నా మీకు అధికారమే ముఖ్యం. నిజంగా ఈరోజు తెలంగాణ ఇచ్చినాం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుందో ఇదే కాంగ్రెస్ పార్టీ సమయానికి తెలంగాణ ఇచ్చుంటే మన రాష్ట్రంలో యువకులు ఆత్మహత్యలు జరగపోయేది. ఈరోజు వారు ఆలస్యం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అటు శ్రీకాంతాచారి దగ్గర నుంచి మనం లెక్క పెడితే వందలాది మంది ఈరోజు విద్యార్థులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ కోసం ఈ యొక్క విద్యార్థుల యొక్క మరణాల వెనక కాంగ్రెస్ హస్తం ఉంది. కాంగ్రెస్ వల్లే వీళ్ళు చనిపోయారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు గొప్పగా చెప్తున్నారు మా సోనియమ్మ ఇచ్చింది తెలంగాణని. మీ సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ కాదు, మీ సోనియమ్మ చంపింది తెలంగాణ యువకులన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నిజంగా ఆ రోజు మీరు తెలంగాణ ఇచ్చుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి ఒక తెలంగాణ ఉద్యమంలో చూసిన తర్వాత మీరు తెలంగాణ ఇవ్వలేదంటే మీరు నిజంగా మీరు ఈ రోజు తెలంగాణ మీరు తెచ్చుకున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు. మీకు నైతికమైన అధికారం లేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మేము తెచ్చినాం చెప్తా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నారు తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు మీకు 2 ఎంపీలు ఉన్నారు. మీ 2 ఎంపీలు ఎక్కడ పోయారని అడుగుతున్నారు. ఒకరు కేసీఆర్ గారు, ఒకరు విజయశాంతి గారు. మాయమేబారు పార్లమెంట్ లో లేరు. వాళ్ళు తెలంగాణ బిల్లు పెట్టారు. తెలంగాణ బిల్లుకు పాస్ చేయడానికి మెజార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఎవరైనా మీకు మెజార్టీ సపోర్ట్ చేసింది? బేషరతుగా సపోర్ట్ చేసింది ఆ రోజు మరి రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్. ఈ రోజు దానివల్ల తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ తీసుకువచ్చింది మేము, తెచ్చింది మేము అని చెప్పుకునేది ఈ 2 పార్టీలకు తెలంగాణ పైన వాళ్ళకు నైతిక హక్కు లేదు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఈరోజు. అందుకే తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఏ ఒక నిజాం నిరకుశ పరిపాలన మనం చూసామో గతంలో, మన వెనకప్పుడు చూశారో, ఇప్పుడు అదే ప్రభుత్వం మన ముందున్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పారు ఏమని, నిజాం చాలా మంచి పరిపాలకుడు అని చెప్పేసి, చాలా మంచి పరిపాలన చేశాడని చెప్పాడు. నిజాం పరిపాలన ఏ విధంగా మంచి పని చేశాడని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఊరు చెప్పమని చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ వచ్చే గుండ్రాంపల్లిలో చనిపోయినటువంటి కుటుంబాలు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడమని చెప్తున్నారు. ఈ మాట బైరాన్పల్లిలో వందలాది మందిని ఉరిదీసినటువంటి సంఘటన గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వేల మందిని ఉరిదీసినటువంటి వేల ఊరి చెట్టు ఉందో మరి ఉందో నిర్మల్లో పోయి వారి కుటుంబాలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజాము ఏ విధంగా మంచి పరిపాలకుడైతాడంటే ఈ యొక్క రాష్ట్రంలో మహిళలపై, పిల్లలపై, పౌరులపై అత్యాచారం చేసినటువంటి అమానుషంగా చంపినటువంటి రజాకారులు ఆ నిజాం సైన్యము ఈ రోజు మనపై అత్యాచారం చేస్తే
నిజాం మంచి పరిపాలకుడు చెప్తాడా? ఇటు కాంగ్రెస్ పార్టీ తక్కువ నిల్లే. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు తెలంగాణ ప్రజలతో మోసం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణకు చేసింది ఏమీ లేదు. ఈ రోజు కూడా ఆ రోజు నిజాం పరిపాలన ఏ విధంగా సాగుతుందో ఇప్పుడు కూడా అదే పరిపాలన సాగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం నిజాం సంబంధించినటువంటి వ్యక్తులకు, రజాకార్లకు సంబంధించినటువంటి వారసులు